ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వాంఛైనటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైలుని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారు, అదేవిధంగా జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారైనటువంటి వినోద్ కుమార్ గారు, మా డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా గారు, డీజీఎం ఉదయ్ గారు, ఇంకా అధికారులు అనధికారులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఒకటే మేమందరూ కూడా ఈరోజు సంతోషపడుతున్నాం. మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ మేము అవకాశం తీసుకొని ఈరోజు రైలుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, విద్యార్థులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లభించింది. కేవలం 50 రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వేలాది మందిగా ఈరోజు మా అందరికీ కూడా ఫోన్లు కాల్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది అన్న, మాకు 50 రూపాయలకి బెంగళూరు చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పి తెలియజేసుకుంటారు. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. ప్రతి గ్రామంలో ఉండేవారు కూడా ఈ విషయం తెలియజేసి బెంగళూరు నగరానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైన్ ద్వారా వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని ఒక సువర్ణావకాశం లభించింది. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఎంపీగా గెలిపించినటువంటి అనంతపురం జిల్లా వాసుల యొక్క కోరికని ఈరోజు నేను ఒక సంవత్సరం కరెక్ట్గా కాలంలో ఈరోజు తీర్చడం జరిగిందని ఒక భావంతో ఎంతో సంతోషంతో ఇది కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా 4 సంవత్సరాల పరిధిలో కూడా అనేక కార్యక్రమం చేయాల్సి ఉంది. అన్నీ కూడా తొలిమెట్టుగా ఇది భావిస్తూ ఒక మంచి కార్యక్రమం సువర్ణావకాశం నాకు ఇది లభించిందని చెప్పేసి